ఈ మనుషుని జీవితంలో, ఈ మానవుని జీవితంలో ఒక మనుషుడు ఈ లోకానికి రావాలంటే, ఈ లోకంలో జన్మించాలంటే ఎన్నెన్నో కార్యాలు, ఎంతో ప్రక్రియ, ఎంతో పరివర్తన ఈ లోకంలో జరిగితేనే తప్ప ఒక మనుషుడు ఈ భూలోకంలో మానవునిగా జన్మించుట అసంభవం. గనుక ప్రభు బిడ్డలమైన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం ఈ దినం ఈ కుటుంబానికి వచ్చి హ్యాపీ క్రిస్మస్, అదేవిధంగా మెర్రీ క్రిస్మస్ అని చెప్పి ఈ విధంగా మనం ఎన్నో సందర్భాల్లో ఈ విధంగా అనేకమైన గ్రామాల్లో, అనేకమైన గృహాలలో, అనేకమైన ప్రాంతాల్లో మనము చెప్పగలిగాం. ఈరోజు కూడా ఈ స్థలంలో, ఈ సోమన్నపాలెం, ఈ వల్లభరావుపేట ప్రాంతంలో కూడా ఒక చక్కటి ఒక సందేశాన్ని, ఆయన జన్మను గురించిన ఆ సూచనలు, ఆనవాలు ఇవన్నీ మన జీవితంలో మనం ఎన్నో కలిగి ఈ లోకంలో మనం ఉంటున్నాం. ఆ విధంగా కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన జన్మ మనుషుని జీవితంలో ఏ విధంగా అది ప్రయోజనకరంగా, లాభప్రాప్తిగా, లాభకరంగా మార్చబడుతుంది, అది ఏ విధంగా మనుషుని జీవితంలో ఆశీర్వాదకరంగా అది మార్చబడుతుంది అనేది మనం ఈ దినమున ఒక చిన్న ప్రశ్న మనము వేసుకోవాలి. మన జన్మకు, ఆయన జన్మకు, మన జీవితానికి, ఆయన జీవితానికి, మన బ్రతుకునకు, ఆయన బ్రతుకునకు ఏదైనా వ్యత్యాసం, తేడా ఉందానంటే చాలా తేడా ఉంది. నేను పాపములో పుట్టాను, మనందరము పాపములో పుట్టాం. మన తల్లి మనందరిని కూడా పాపములోని గర్భము ధరించింది. అయితే ఆయన మాత్రం ఈ లోకములో ఆ విధంగా జన్మించలేదు, ఆ విధంగా పుట్టలేదు. ఆయన జన్మ ఒక ప్రత్యేకమైనది, ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని ఈరోజు ప్రతివారు కూడా గమనించి ఆలోచించాలి. అయితే యేసు జన్మలోని అద్భుతాలు ఏమై ఉన్నాయి, ఎన్నున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని మనము చూడగలిగితే ఆయన జన్మలో చిత్ర విచిత్రాలు, గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆయన జన్మలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మనుషులు గ్రహించి ఆలోచించి అవన్నీ ఒక వ్యక్తి వాటి మీద మనస్సును పెట్టి, ఒక వ్యక్తి మనస్సును వాటి మీద లగ్నము చేసి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి అడిగినట్లయితే, దేవుని సముఖంలో ప్రార్థన చేసినట్లయితే, ఆ ప్రార్థన చేసిన వారు దేవుని సముఖంలో ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను, ఆయన బలిపరిచే ఆ కార్యాన్ని చూడడానికి ఈరోజు దేవుడు తప్పనిసరిగా ఆ విధంగా సహాయము చేస్తాడు. ఆయన జన్మలోని మొదటి అద్భుతం ఏంటి అని మనం వాక్యములో చూడగలిగితే, బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచన భాగం. ఈ ఫిలిప్పీ 2:6లో ఉన్న మాట ఏంటంటే, దేవాది దేవుడు దేవుడై ఉండి ఆయన మనుష్యునిగా ఈ లోకానికి రావడం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమని ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంది. గొప్పవారు ఎప్పుడైనా సరే ఒక పెద్ద స్థానంలో ఉండి, ఒక పెద్ద సంపన్నత కలిగిన స్థితిలో ఉండి, ఆ వ్యక్తి ఒక్కసారి తగ్గించుకొని, అయ్యా నీవు నీ స్థానాన్ని, నీవు నీ స్థలాన్ని, నీవు నీ హోదాను విడిచిపెట్టి కాస్త దిగి, ఒక మెట్టు దిగి క్రిందికి రాగలవా అని అడిగినట్లయితే, వారు ఆ స్థానాన్ని విడిచిపెట్టలేక, చేజార విడుచుకోలేక చాలామంది ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దేవాది దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహిమంతా నింపుకొని పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ఆ దేవాది దేవుడు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారు అని మన వాక్యములో చూడగలిగితే, ఆయన ఈ లోకానికి రావడం ఒక మనుష్యునిగా, సాధారణమైన మానవునిగా,
శరీరధారిగా రక్త మాంసములు కలిగిన వాడుగా నిరాధారుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన జన్మలోని అద్భుతం ఏంటంటే దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జన్మలో ఏముంది అని మనము కాస్త మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే ఆయన మనసులో విధేయత, వినయము, తగ్గింపు ఉంది. విధేయత, వినయము, తగ్గింపు ఉంది. ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము నమ్మిన దేవుని వలె, మనము నమ్మిన మన ప్రభు వలె మనము కూడా ఎప్పుడు కూడా అనుకువ, స్వస్థ బుద్ధి, తగ్గింపు, విధేయత కలిగి ఈ లోకములో ప్రతి మానవుడు కూడా ఆ విధంగా జీవించాలని వినయ మనస్సు కూడా ఉండి అనే విధేయత కలిగిన వాడే ఆ విధేయతకు అర్థము చెప్పే, పరమార్థాన్ని చెప్పగలిగే దేవుడిగా ఆయన ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. తగ్గింపుని గురించి బైబిల్లో ఏమైనా సందేశాలు, ఏమైనా మాటలు ప్రస్తావించబడ్డాయా అని మనం చూడగలిగితే మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని యేసయ్య ఆ విధంగా చెప్పాడు. అంత మాత్రమే కాదు, వినయము కలిగిన వారి యొద్ద జ్ఞానం నివాసము చేస్తుంది అని కూడా ఆయన చెప్పాడు. ఆ విధంగా తగ్గింపుని గురించి మనము బైబిల్లో చూడగలిగితే ఎంతగానో తగ్గింపు అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని బైబిల్లో సంతరించుకుంది. అంత మాత్రమే కాదు, యేసయ్య తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినందున ఈ లోకానికి వచ్చిన యేసయ్యను తండ్రి హెచ్చించి ఘనపరిచి తిరిగి ఆయనను ఆ లోకానికి తీసుకొని వెళ్ళారు అని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా వ్రాయబడి ఉంది. అనగా తగ్గించుకున్నవారు పరలోకానికి అంత ఉన్నతంగా, అంత గొప్ప స్థానాన్ని దేవుని ద్వారా వారు పొందుకుంటారు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు. అనగా వినయము, విధేయత, నమ్రత, నమ్మకత్వం అనే ఈ మంచి గుణాలు, ఈ సుగుణాలు అన్నీ కూడా ఒక మనుషుని పరలోకానికి ప్రాప్తునిగా చేస్తాయి. ఒక మనుషుడు పరలోకానికి వెళ్ళే విధంగా, ఆ మోక్షానికి వెళ్ళే విధంగా చేస్తుంది అని ఈరోజు వాక్యం ఆ విధంగా చెబుతూ ఉంది. అందుకనే లోకములో కానివ్వండి, ఏ మతములో, జాతిలో, కులములో కానివ్వండి, ఏ రంగు కలిగిన వారు కానివ్వండి, ఏ వర్గానికి సంబంధించిన వారు కానివ్వండి, భక్తిగా ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా నిదానంగా, ప్రధానంగా ఆలోచించి ఆచి తూచి అడుగులు వేస్తూ ఉంటారు. భక్తి లేని వారు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. భక్తి లేని వారు క్రోధాన్ని రేపుతూ ఉంటారు. భక్తి లేని వారు అల్లర్లకు వారు కారకులుగా వారి జీవితంలో వారు మార్చబడతారు. దైవాన్వేషణ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా దైవికమైన చింత కలిగి దేవుని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేసి ఇది చెయ్యాలా వద్దా, ఈ మార్గంలో వెళ్ళాలా వద్దా, ఈ మంచిని చెయ్యాలా వద్దా అని చెప్పి ఒక వ్యక్తి అడుగులు వేసే ముందు, ఆలోచన చేసే ముందు, ఆచరించే ముందు, తను మాట్లాడే ముందు ఆ విధంగా ఆలోచన చేసి ప్రతి మనుషుడు కూడా ఈ విధంగా ఈ లోకంలో అటువంటి ఆలోచనలు కలిగి వారి లోకంలో జీవిస్తారు. అనగా మొదట ఆయన జన్మలో ఏముంది అని మనం చూడగలిగితే ఆయన జన్మలో తగ్గింపు ఉంది. ఆ తగ్గింపు రోజున ఈ మానవులు కలిగి ఉంటే ఆ మోక్షానికి, ఆ పరలోకానికి వెళ్ళే ఆ గొప్ప కృపను దేవుడు ప్రసాదిస్తాడని మనకి బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తున్నాం. రెండవదిగా మన వాక్యంలో చూడగలిగితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచన భాగంలో ఒక చక్కని మాటను మనము బైబిల్లో చూస్తున్నాం. లూకా సువార్త 19:10లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అరుదించెను అని ఆ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నశించిపోయే అనే ఆ మాట దగ్గర ఏముందంటే
మనుషులు, మానవులు గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్న ఆ జనాంగం అని, సమూహం అని, మనుషులని, మానవులని ఆ విధంగా అక్కడ ఒక చక్కని మాట మనం పెట్టుకొని చదవగలిగితే, మనుషులు నశించిపోతున్నారు కనుక నశించిపోతున్న మానవాళి కొరకు దైవ మానవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఈ రోజుల్లో మనము చూడగలిగితే కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ ఈరోజు కుటుంబ సంబంధాలు అంత మంచిగా లేవు. అంత మంచిగా ఈ లోకంలో ఎక్కడ కూడా లేనే లేవు. ఈరోజు కుటుంబాల్లో, ఒక వ్యవస్థలో, ఒక సమాజంలో ఈరోజు సంబంధాలు, అభిమానాలు అనేవి చాలా కూడా లోకములో తగ్గిపోతూ ఉంటున్నాయి. మమకారమని, కనికరమని, అభిమానమని, ప్రేమని, ఈ పదాలు ఈ లోకములో క్రమేణా మనుషుని జీవితంలో కరువైపోతూ ఉంటున్నాయి. తనాన్ని, మనాన్ని తేడా లేకుండా మనం ఎన్నోసార్లు ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటున్నాం. కొన్నిసార్లు మనం సొంత వారికి మనం వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కూడా మన జీవితంలో ఎన్నోసార్లు అటువంటి అనుభవాలు మనం ఈ లోకములో కలిగి ఉన్నాం. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనుషుల కొరకు, మానవాళి కొరకు, మానవాళిని ప్రేమించి మానవునిగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి మనుజావతారుడిగా ఆయన అరుదించాడు అని గొప్ప సంఘటన బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు అని మనము ఈ మాటను చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ వాక్యం అంటున్న మాట ఏంటంటే, నశించిపోతున్న మనుషుల్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు అని ఆ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా మనుషులకు రక్షణ కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు అని లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మనము చూడగలిగితే, లూకా 2:10 ప్రకారంగా నశించిపోతున్న ఈ మానవాళి కొరకు యేసయ్య ఆయన రక్షకునిగా, విమోచకునిగా, విడుదలకర్తగా, రక్షించువాడుగా పాపము నుండి, శాపము నుండి, దుష్టత్వం నుండి, దుర్మార్గత నుండి, ప్రతి చెడు కార్యము నుండి ఆయన తప్పించడానికి లోకానికి ఆయన మన కొరకు వచ్చాడు అని ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఈరోజు మనకి ఈ మాట కనబడుతూ ఉందన్నమాట. చూడండి, ఒక మనుషుడు నడుచుకుంటూ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఒక మనుషుని ముందు ఏదో ఒక ప్రమాదం, ఒక గుంత కానీ, ఒక గుమ్ము కానీ, ఏదో ఒక విషపురుగు కానీ ఆ మనుషుల దగ్గర ఉన్నట్లయితే ఆ చూసిన వ్యక్తి అంటాడు, అక్కడ ప్రమాదం ఉంది, అక్కడ ఇబ్బంది ఉంది, అక్కడ విషపురుగు ఉంది అని చెప్పి ఆ మార్గం నుండి తప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. తన స్నేహితుడు ఆ వ్యక్తిని ప్రక్కకు లాగి ఆ ప్రమాదం నుంచి ఆ మనుషుని తప్పించే ఆ ప్రయత్నాన్ని ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అనగా సాటి మనిషి తన సహోదరునికి కష్టములో, ప్రమాదములో, అపాయములో, మార్గమధ్యములో ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఆ మనుషుని ఏ విధంగా అయితే ఒక మనుషుడు తప్పిస్తాడో అదేవిధంగా యేసయ్య కూడా ప్రతి మనుషుని, ప్రతి మానవుణ్ణి, ప్రతి మానవాళిని కూడా నరకానికి వెళ్ళకుండా, పాతాళానికి వెళ్ళకుండా, ఆ ఆత్మ ఆ ఆరని అగ్నిలో పడిపోకుండా, ఆ మనుషుని ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళకుండా దేవుడు తప్పించాలని దేవుడే మానవునిగా ఈ లోకములో మనుషునితో స్నేహం చేసి, మనుషునితో స్నేహబంధాన్ని పెంచుకొని ఆ మనుషుని తప్పించే విధంగా దేవాది దేవుడు తప్పించాలని ఆయన ఈ లోకానికి మనుష్యుడిగా, నరావతారిగా, నరరూపధారిగా యేసయ్య ఈ లోకానికి వచ్చారని 2వ మాటలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం.
అనగా అర్థం ఏంటంటే మనుషుని మధ్యలో మనుషునికి ప్రేమను పెంపొందించడానికి, మనుషుని మధ్యలో మనుషునికి మధ్యలో రక్షణ కలిగించడానికి మనుషుల కొరకు మనుషుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు అని ఆ రెండవ అంశంలో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే మనుషుల కొరకు రక్షకుడిగా యేసయ్య ఈ లోకానికి రావడం అది ఒక చిత్రం, అది ఒక విచిత్రం, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. మూడవదిగా మనం ఇంకా చూడగలిగితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ భాగం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ భాగంలో దైవవాక్యాన్ని, దేవుని యొక్క లేఖన భాగాన్ని మనము చూడగలిగితే అక్కడ ఉన్న ఆ మాట ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరును పెట్టుదురు అని ఆ మాట మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ భాగంలో ఒక చక్కటి దివ్యవాక్యం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్య ఒక స్త్రీకి ఒక పురుషునికి పెళ్ళైన తర్వాత, అనగా మరియమ్మకు యోసేపుకు పెళ్ళైన తర్వాత యేసయ్య జన్మించలేదు, యేసయ్య పుట్టలేదు, యేసయ్య గర్భవాసన పడలేదు అని ఎప్పుడు ఎక్కడ పడ్డాడు అని మనము చూడగలిగితే ఏమండి, యోసేపుకు కన్యమయితో ప్రదానము చేయబడిన తర్వాత బైబిల్ వివరంగా సెలవిస్తుంది. ఆ మాట ఏంటంటే వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పిన ఆ లోకా సువార్తలో చెప్పిన ఆ మాటకు అనుగుణంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనము చూడగలిగితే కన్యకకు యేసయ్య ఆయన జన్మించారు అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రపంచపు చరిత్రలో అద్భుతం, ప్రపంచపు చరిత్రలో ఒక విశేషమైన ఘట్టం ఏదంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనడం. అది ఒక ఆశ్చర్యమే, అది ఒక విడ్డూరమే, అది ఒక వింతే, అది ఒక అసాధ్యమే, అది నమ్మరాని కార్యమే. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే మనుషునికి ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యమని బైబిల్ గ్రంథం ఆ విధంగా ఘోషిస్తూ ఉంది. బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. అందుకని అబ్రహాముతో శారాతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే యెహోవాకు ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అని ఆయన మాట్లాడుతున్నాడు. అనగా ఓ అబ్రహామా, ఓ శారా, దేవునికి సమస్తము కూడా సాధ్యమే. 99 ఏళ్ళప్పుడు దేవుడు గర్భాన్ని తెరవడానికి, సంతానాన్ని ఇవ్వడానికి, కుమార్తెలు కలిగిన తల్లిగా చేయటానికి దేవుడు సమర్థుడు అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఈ మానవ జీవితంలో, ఈ మానవ లోకంలో ఏదైతే మనుషునికి అసాధ్యమో దానిని దేవుడు సాధ్యము చేయటానికి ఆయన ఈ లోకానికి మనుష్యునిగా వచ్చాడు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. ఒక చిన్న ప్రశ్న, యేసయ్య ఎందుకు కన్యమరియకు ఆ విధంగా జన్మించాలి? యోసేపుకు మరియకు ప్రదానం చేయబడింది కనుక వారు పెళ్ళైన తర్వాత ఆయన ఈ లోకానికి రావచ్చు కదా, జన్మించవచ్చు కదా అని చెప్పి చాలామంది ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉంటున్నారు, ఆ విధంగా అడుగుతూ ఉంటున్నారు, ఆ విధంగా చాలామంది చెప్పుకుంటూ ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పురుషుడు స్త్రీ కలిసిన తర్వాత వారికి ఏమండి ఆ ఉభయుల మధ్యన ఒక సంతానము జన్మించినట్లయితే వారిని ఏమంటారంటే స్త్రీ పురుషుల ద్వారా కలిసిన సంతానము బిడ్డ అని మాట్లాడుతూ ఉంటారు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు భక్తుడు కానీ ఇతర భక్తులు కానీ అనే మాట ఏమిటంటే నా తల్లి నన్ను గర్భము ధరించింది పాపములోనే అని చెప్పి ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా పాపములోనే తన తల్లి తనను గర్భము ధరించిందని చెప్పి భక్తుడైన దావీదు కూడా ఆ మాటను ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే
మనుషుని జీవితంలో జన్మ పాపం ఉంది కదా, ఈ జన్మ పాపము దేని ద్వారా వచ్చింది అని మనము చూడగలిగితే, ఒక స్త్రీ ఒక పురుషుడు కలయిక ద్వారా ఒక పురుషుడు ఒక స్త్రీ కూడా ఆదిలో అనాదికాల సంకల్పాన్ని బట్టి ఆదాము యొక్క వంశము కనుక, ఆదాము యొక్క వంశములో జన్మించారు కనుక, ఆదాము యొక్క సంతానము కనుక, ఆది మానవుల ద్వారా వచ్చారు కనుక, ఆదాము ఏ తప్పైతే చేశాడో, ఏ దోషమైతే అపరాధమైతే ఆదాము చేశాడో, ఆ అపరాధం, ఆ దోషం, ఆ తప్పిదం ఆదాము మొదలుకొని నేటి వరకు, ఎప్పటి వరకు, ఈ సమయం వరకు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆదాము చేసిన పాపం ఈ రోజున ప్రభావాన్ని మానవ జీవితంలో చూపిస్తూ ఉంది. మానవ జీవితంలో చూపిస్తూ ఉంది అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆదాము చేసి నుండి ఎప్పటి వరకు కూడా మానవ జీవితంలో సంప్రాప్తమవుతూ వస్తుంది. లోకములో మనుషుని జీవితాన్ని ఆ విధంగా పరిపాలన చేయుచున్నది అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము ఆలోచన ఆ విధంగా చేయగలగాలి. అనగా ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే, దేవాది దేవుడు పురుషుడు స్త్రీ కలిసి జన్మించినట్లయితే మనుషుని జీవితంలో జన్మ పాపం ఉంటుంది కనుక, స్త్రీ పురుషుణ్ణి కలవక మునిపే మరియమ్మ యోసేపును, యోసేపు మరియమ్మను కలవక మునిపే కన్యకకు ఆయన జన్మించాడు అని అంటే వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే, ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జన్మలో పాపం అనేది లేదని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచన చేయాలి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు క్రీస్తు కన్యకకు జన్మించాడు అని అంటే అర్థం ఏంటంటే, తన జన్మ పవిత్రమైనది అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినం ఆలోచన చేయాలి. అనగా ఈ లోకంలో ఉన్న అనేక మంది మానవులను దేవుడు పవిత్రులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి దేవకుమారుడు కన్యమరే గర్భాన్న ఆయన ప్రధానము చేయబడిన తర్వాత ఆయన ఈ లోకములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించి ఒక పరిశుద్ధమైన శిశువుని లోకానికి ఆ తల్లి ఆ బాలయేసుని ఈ లోకానికి ఇవ్వగలిగింది. అనగా అర్థం ఏంటంటే, యేసు జన్మ పవిత్రమైనది. యేసు జన్మలో కలంకం, కల్మసం, దోషం, అపరాధం ఏది లేదని ఈరోజు మనము గ్రహించి మన విధానం ఆలోచించాలి. ఈ క్రిస్మస్ కార్యక్రమంలో, ఈ పండుగలో, ఈ విందులో, ఈ వినోదాల్లో పాలు పొందిన మనమందరం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా జీవించి మనం ఆయన్ని ప్రేమించి, సేవించి, పూజించినట్లయితే ఈరోజు మన జీవితంలో ఆ దేవుని యొక్క స్పర్శ, ఆ దేవుని యొక్క ప్రసన్నత, ఆ దేవుని యొక్క ప్రభావము, ఆ దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం ఈరోజు మన జీవితంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన సహాయం చేస్తాడు అని చెప్పటానికి ఎంత మాత్రం కూడా సందేహము లేదు. మనము గమనించాలి. మరొక వాక్యం చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచన భాగం మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వాక్య భాగం మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టెను, పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టెను అని దైవలేఖనం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈరోజు ఆ లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచన భాగము ప్రకారంగా ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను అని దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాం. ఒక్కసారి మనము గమనించాలి. ఎవరైనా ఈ లోకంలో ఒక తల్లి ఒక శిశువుకు ప్రసవాన్ని ఇచ్చినట్లయితే, ఒక తల్లికి ఒక బిడ్డ పుడితే, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ ఇంటి వారు కానీ, తన భర్త కానీ, తన యొక్క అత్తమామలు కానీ, తన తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డ ప్రసవించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి వైద్యం అవసరమో, ఎటువంటి వసతులు అవసరమో, ఎటువంటి సౌకర్యాలు అవసరమో, ఎటువంటి వాతావరణం అవసరమో అవన్నీ కూడా ఆ ఇరుపక్షాల వారు ఆ బిడ్డకు సమకూర్చి సహాయం చేసి పెడతారు, సిద్ధము చేసి పెడతారు. అవన్నీ సమకూర్చబడే విధంగా, అవన్నీ జరిగే విధంగా ఆ ఇంటి వారు ఆ విధంగా సమకూర్చి ఆమెకు సహాయం చేస్తూ ఉంటారు. కానీ విచిత్రం,
కానీ అద్భుతం, కానీ విడ్డూరం ఏంటి అని మన వాక్యములో చూడగలిగితే, ఆయన పుట్టినప్పుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దీనుడై ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చిన మహాదేవునికి లోకమిచ్చే బహుమానం ఏంటంటే ఆయన రాజుల కుటుంబంలో పుట్టలేదు, ఆయన భవంతులో పుట్టలేదు, ఆయన భవనంలో పుట్టలేదు, ఆయన నగరంలో పుట్టలేదు, ఆయన రాజు కోటలో జన్మించలేదు. ఆయన ఎక్కడ జన్మించాడు అని మన వాక్యములో చూడగలిగితే, సత్రములోని పశువుల సాలలో తొట్టులో యేసయ్య పరుండ పెట్టబడ్డాడు అని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తుంది. ప్రతివారు పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో పుడుతూ ఉంటే, ప్రతివారు పల్లెల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, సిటీల్లో, నగరాల్లో పుడుతూ ఉంటే, యేసయ్య పశువుల సాలలో పుట్టాడు. ఆశ్చర్యం కదా, విడ్డూరము కదా, వింత కదా, ఇది ఒక ఆశ్చర్యాన్ని కలిగించే కార్యం కదా. ఎందుకు ఆ విధంగా పుట్టాలి అని మన వాక్యములో చూడగలిగితే, పాత నిబంధన గ్రంథకాలము నుండి, అనాది కాలము నుండి నేటి వరకు వచ్చుచున్న ఆనవాయితీ ఏంటి అని మనము చూడగలిగితే, ఈ భూ ప్రపంచంలో జీవించే మనుషులు ఎవరైనా పాపులుగా ఉన్నట్లయితే, ఈ పాపిగా ఉన్న ఈ మనుషుని కొరకు ఈ మనుషుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుణ్ణి దర్శించి, దేవుని దగ్గరికి వెళ్ళి అని ఈ విధంగా మొక్కుబడి చేస్తూ ఉంటాడు. దేవా, నేను పాపిని కనుక ఫలానా ఈ సమయానికి, ఫలానా ఈ కాలానికి నేను మీ సన్నిధికి వచ్చి ఒక బలర్పణ అర్పించుకుంటాను. దేవా, నా పాపానికి క్షమించండి అని చెప్పి ప్రతి మనుషుడు కూడా ఈ లోకంలో కలిగిన ఆ పాపాన్ని బట్టి కోడునో, గొర్రెనో, మేకనో ఏదో ఒక బలిని అర్పణగా రక్తాన్ని అర్పించి తన పాపాన్ని కడుక్కుంటాడు. తన పాపాన్ని ప్రతి మనుషుడు కూడా ఈ లోకంలో కడుక్కుంటాడు. ఇది లోకములో చరిత్ర కాదు, బైబిల్లో చరిత్ర. పాత నిబంధన గ్రంథకాలములో, నిర్గమాకాండములో, లేవీ కాండములో దేవాది దేవుడు ఆ విధంగా అప్పటి నుండి కూడా బలి అర్పణ, మనుషుడు పాపిగా ఉంటే బలి అర్పించమని అప్పటి నుండి వస్తున్న అనాది కాలం యొక్క ఆనవాయితీ ఆ విధంగా ఉంది. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ రోజున ఎవరైనా పాపిగా ఉంటే, ఆ పాపి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠము మీద ఆ పాపి ఒక బలిని తీసుకుని రావాలి. అది పావురము కానివ్వండి, గొవ్వలు కానివ్వండి, పొట్టేళ్ళు కానివ్వండి, మేకపిల్ల కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, ఏదైనా బలి పశువు కావాలి పాపానికి విరుగుడుగా. ఆ రోజున అనేక మంది ఆ విధంగా చేస్తూ వచ్చారు, ఆ విధంగా జరిగిస్తూ వచ్చారు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, సర్వమానవాళి పాపము కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని పాపము కొరకు, సర్వలోక పాపము కొరకు, మానవాళి పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు హెబ్రీ పత్రికలో పౌలు గారు సెలవిచ్చినట్టుగా ఒకే ఒక ప్రధాన బలిగా మనుషులు పాపము కొరకు మరణించడానికి, శిక్షను భరించడానికి, ప్రాణము పెట్టడానికి, సిలువలో చనిపోవటానికి ఆయన ఒక ప్రధానమైన బలిగా, వధించబడిన బలి పశువుగా పశువుల సాలలో పుట్టాడు. వధకు సిద్ధమైన బలి పశువుగా, వధించబడిన బలి పశువుగా ఆయన ఈ లోకంలో ఒక మనుషుని పాపము కొరకు బలైపోయే బలి పశువుగా, పశువుల తొట్టులో, పశువుల పాకలో జన్మించాడు ఆయన. ఆ పశువులు అనుకుంటాయి, యేసయ్య, ఎవరైనా పాపము చేస్తే ఈ మానవులు మమ్మల్ని తీసుకొని వెళ్ళి బలర్పిస్తారు. దేవా, మీరు మా పశువుల పాకలో పుట్టారా? మా పశువుల సాలలో పుట్టారా? మా పశువుల మందలో మీరు పుట్టారా ప్రభు అని చెప్పి యేసయ్య ఆత్మ సంబంధమైన బలి పశువుగా పుట్టినప్పుడు ఆ బలికి సిద్ధంగా ఉన్న ఆ పశువులన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. మా బలి కొరకు ఒక ప్రధానమైన బలిగా
క్రీస్తే దేవుని విడిచి భూమికి వచ్చాడా? పరలోకాన్ని విడిచిపెట్టి మానవ లోకానికి వచ్చాడా అని చెప్పి అనేక మంది ఆశ్చర్యపోతూ ఆలోచించడం ప్రారంభించారు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, సర్వ మానవాళి పాపము కొరకు క్రీస్తు ఒకే ఒక ప్రధాన బలిగా నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు, ఈ గ్రామస్తుల కొరకు, ఈ కుటుంబం కొరకు మరణించడానికి యేసయ్య వధించబడిన బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు రక్తము ప్రతి మనుష్యుని పాపమును కడిగి శుద్ధీకరిస్తుందని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. పాపమును కడగడానికి, పాపిని పరిశుద్ధపరచడానికి, పాప జీవితాన్ని బాగు చేయడానికి, ఒక చెడ్డవాడిని మంచివానిగా చేయటానికి యేసయ్య ఈ లోకానికి రావడం జరిగింది. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఒక వ్యక్తి ఈ గుణగణాలన్నీ కలిగి ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభా, నా కొరకు, మా కొరకు, మీరు మా అందరి కొరకు ఈ లోకానికి ఆశ్చర్యకరుడిగా వచ్చారా, ఇంత అద్భుతాలు చేసే దేవుడిగా వచ్చారా ప్రభు అని చెప్పి ఒక వ్యక్తి యేసయ్యని కొనియాడి గణపరిచినట్లయితే ఇటువంటి క్రిస్మస్ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. మనందరినీ ప్రభు దీవిస్తాడు.